హలో అండి. ఈ వీడియోలో 'బీ యువర్ నైట్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే రాన్ వచ్చేసి చెంగ్ అక్కడ స్పృహ కోల్పోయి పడిపోయింది కాబట్టి తననెత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడనమాట బార్బర్ షాప్‌కి. వెళ్ళి అప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. బిషప్ నన్ను చూసి మిస్టర్ హాన్షన్ అని చెప్పి ఎందుకన్నాడు? అంటే దీనర్థం నా బ్రదర్ నా ట్విన్ బ్రదర్ టింగ్ డాంగ్ నాలాగే ఉంటాడు కదా! నేను టింగ్ డాంగ్ అనుకోని అలా నన్ను మిస్టర్ హాన్ అని చెప్పేసి అనుకున్నాడా? దీన్ని బట్టి నా బ్రదర్ టింగ్ డాంగే మిస్టర్ హాన్ చాన్ అన్నట్టు చాలా డౌట్స్ అరైజ్ అవుతాయన్నమాట తనకి. తనని లోపలికి తీసుకువెళ్ళి అక్కడ పక్కనే పడుకోబెడతాడనమాట. చైర్‌లో కూర్చోబెడతాడు. తను స్పృహ కోల్పోయింది కాబట్టి. తినేం చేస్తాడంటే తన బ్రదర్ టింగ్ డాంగ్‌లాగా రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తాడనమాట. కాసేపటికి చంగకి కూడా స్పృహొస్తుంది. ఏంటా అని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే రాన్‌ని చూసి "నువ్వేం చేస్తున్నావు?" అన్నట్టు క్వెషన్ చేస్తుందనమాట రాన్. "నీకు అర్థం కావట్లేదా? నేను టింగ్ డాంగ్‌లా రెడీ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. సేమ్ అతనిలాగే ఉన్నాను" అన్నట్టు క్వెషన్ చేస్తే రాన్, "నీ ఐబ్రోస్ కొంచెం తేడాగా ఉన్నాయి" అన్నట్టు తను చెప్తుందనమాట. అవును. నా బ్రదర్ ఐబ్రోస్ కొంచెం థిక్‌గా ఉంటాయని చెప్పేసి మ్యాచ్ స్టిక్ ఒకటి లైట్ చేసి దాంతోనే ఐబ్రోస్ థిక్‌గా చేసుకుంటాడు. ఇప్పుడు టింగ్ డాంగ్ లానే ఉన్నానా అంటే, మీ ఇద్దరు చాలా ఐడెంటికల్‌గా ఉన్నారు. అతనికసలు ట్విన్ బ్రదర్ ఉన్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను. మేము కలిసున్నప్పుడు కూడా నీ గురించి ఎప్పుడు మెన్షన్ చేయలేదు ఎందుకు అన్నట్టు క్వెషన్ చేస్తుందనమాట. ఎందుకంటే అతనికే అసలు నేనున్నానని తెలిస్తే కదా నీకు మెన్షన్ చేయడానికి అన్నట్టు తను చెప్తాడు. ఇంకా తనేదో క్వెషన్స్ అడుగుతూ ఉంటే, క్వెషన్స్ అడిగే పనైతే నేనైతే నీతో రాను. నీతో రావాలంటే నేను చెప్పింది విని సైలెంట్‌గా ఉండాలి అన్నట్టు తను చెప్తాడు. సరే అయితే నాకేం ప్రాబ్లమ్ లేదు. నువ్వు రావడమే నాకు ఇంపార్టెంట్. నువ్వు వస్తానంటే నాకు అంతకన్నా హ్యాపీనెస్ ఇంకేం లేదు అన్నట్టు తను క్లియర్‌గా చెప్తుంది. సరే రేపు మార్నింగ్ ఇదే ప్లేస్‌కొచ్చి నన్ను మీట్ అవ్వు అన్నట్టు రాన్ చెప్తాడు. దానికి చెంగ్ ఓకే అని చెప్పేసి ఇక తను వెళ్ళిపోతుందనమాట. తనేం చేస్తుందంటే నెక్స్ట్ డే తన అసిస్టెంట్‌కి చెప్తుంది. రాన్ వాళ్ళ మదర్ అలాగే టింగ్ డాంగ్ వాళ్ళ మదర్ ఇద్దరు సేమా లేదో కనుక్కోవడానికి సంథింగ్ ఏవో డీటెయిల్స్ ఇస్తుందనమాట. "నువ్వు వెళ్లి ఈ పని చెయి" అని చెప్పేసి. సరే అని చెప్పేసి వాళ్ళ అసిస్టెంట్ తను చెప్పిన పని కంప్లీట్ చేయడానికి తను వెళ్ళిపోతుంది. రాన్ ఏం చేస్తాడంటే నెక్స్ట్ డే తన బార్బర్ షాప్ ఉంది కదా! సో, తన గురించి ఎటువంటి క్లూ ఉండకూడదని చెప్పేసి తనిప్పుడు కన్ఫర్మ్‌గా కంప్లీట్‌గా టింగ్ డాంగ్‌లా మారిపోయి వెళ్ళిపోతున్నాడు కదా! సో, రాన్ గురించి ఎటువంటి క్లూ ఉండకూడదని చెప్పేసి ఆ ప్లేస్ అంతా తగలెట్టేద్దామని చెప్పేసి ఫిక్స్ అవుతాడు. దానికన్నా ముందు వాళ్ళమ్మ స్టాచ్యూ ముందు కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉంటాడనమాట. "మీరు చెప్పారు గ్జియాంగ్ ఫ్యామిలీకి ఎప్పుడు వెళ్ళకూడదని చెప్పేసి. బట్ నాకు వేరే ఆప్షన్ లేదు. నేనిప్పుడు ఎలా అయినా సరే తన గురించి తెలుసుకోవడానికి వెళ్ళాల్సొస్తుంది" అన్నట్టు వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మగారు ఎప్పుడో చనిపోతారనమాట. 15 ఇయర్స్ ఎగో మనకొక సీన్ చూయిస్తారు. అదేంటంటే, ఒకరోజు తన ఫ్రెండ్స్‌తో గొడవ పడి ఇంటికొచ్చినప్పుడు వాళ్ళ అమ్మతో ఇలా చెప్తాడనమాట. "నా ఫ్రెండ్స్ అందరూ మీరు ఫ్యామిలీ వదిలేసి ఇక్కడికొచ్చేసారన్నట్టు అంటున్నారు. అది నిజమేనా?" అంటే, "నువ్వు వాళ్ళ మాటలు నమ్ముతున్నావా?" అన్నట్టు వాళ్ళ అమ్మ క్వెషన్ చేస్తే, "లేదు" అన్నట్టు తను చెప్తాడనమాట రాన్. "నువ్వు చెప్పింది నిజమే. నాకు ఈ ప్లేస్ అంటే ఇష్టం. నేను ఎవరితోటి టై అప్ చేసుకొని రాలేదు. నాకు ఈ ప్లేస్ అంటే ఇష్టం. ఇక్కడ బ్రతకాలని ఉంది. అందుకే ఇక్కడికొచ్చేసాను నిన్ను తీసుకొని. మనిద్దరం ఇక్కడే హ్యాపీగా ఉందాం" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. రాన్ ఆ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అది ఇప్పుడు గుర్తు చేసుకొని, మీరు చెప్పినట్టు నేను వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళకుండా ఉండలేకపోతున్నాను నిజం తెలుసుకోకుండా. సో, అందుకే ఈ పని చేయాల్సొస్తుందని చెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్పేసి, తనకి ఆ ప్లేస్ అంతా కంప్లీట్‌గా మంట అంటిచ్చేస్తాడనమాట. ఎటువంటి క్లూ ఎవరికీ దొరకకూడదని చెప్పేసి. అలాగే బయట వాళ్ళు రాన్ ఆ మంటల్లోనే పడి చనిపోయాడు అన్నట్టు కూడా ప్రూవ్ చేయడానికి. నెక్స్ట్ డే తినొస్తుందనమాట. తినొచ్చేసి ప్లేస్ అంతా అక్కడ మంటలుండేసరికి తనకేం అర్థం కాదు. గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే మంటల్లో నుండి రాన్ బయటకొస్తూ ఉంటాడనమాట. బయటకొచ్చేసి తను షాక్ అవుతుంది. అదేంటి మంటలంటే నాతో రా అన్నట్టు తను చెప్తాడు. ఇద్దరు ఇక నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఎందుకలా మంటలొచ్చినాయంటే, మరి టింగ్ టాంగ్ వేషంలో నేనొస్తున్నానంటే రాన్‌ది ఐడెంటిటీ కంప్లీట్‌గా క్లియర్ అయిపోవాలి కదా! అప్పుడే కదా ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. అందుకే అలా చేశాను అన్నట్టు తను చెప్తాడనమాట చంగ్ తోటి. ఇక వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఇతనున్నాడు కదా నార్మల్‌గా హౌన్స్ వీళ్ళ విలన్స్ వీళ్ళు కూడా వస్తారనమాట. తన శత్రువులు. సో, అక్కడేం చెప్తారంటే యాక్చువల్లీ రాన్ చనిపోయాడు. తనెవరో షూట్ చేసి ఇక్కడ పడేసి మంటల్లో కాల్చేశారు అన్నట్టు చెప్తారు. సో, రాన్‌తో ఇద్దరు పని చేస్తారు కదా! వాళ్ళు కూడా అక్కడుంటారనమాట. వాళ్ళందరూ నిజంగానే రాన్ చనిపోయాడన్నట్టు నమ్ముతారు. తన ఎనిమీ కూడా సో, రాన్ చనిపోయాడనమాట. నా చేతిలో చాకుండా ఇలా చచ్చిపోయావా? సరే ఎలాగోలాగా చచ్చిపోయావు కదా! అన్నట్టు వాళ్ళనుకుంటారనమాట. వీళ్ళిద్దరూ రాన్ ఇంకా చంగేమో రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తారు. సో, రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు తనేమో రాన్‌కి ఫుడ్ ఇస్తుందనమాట. అగ్రీ చేసావు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫుడ్ నీకోసమే అంటే, నాకు ఆకలిగా లేదు అన్నట్టు తను చెప్తాడనమాట. పర్లేదు తీసుకో అంటే, ఏంటి ఇదంతా నీకోసం చేశాననుకుంటున్నావా? అంటే, నా కోసం చేసినా చేయకపోయినా నీకు ఆకలిగా ఉంటుంది కదా! ఈ ఫుడ్ తీసుకొని తిను అన్నట్టు తను చెప్తుంది. నాకెందుకో నాతో మరీ నైస్‌గా ఉన్నావనిపిస్తుంది. ఇంకేం కావాలో చెప్పు. నీకేం కావాలో ఒకేసారి చెప్పేసేయలే అన్నట్టు తను చెప్తాడనమాట. మనిద్దరం పర్ఫెక్ట్ పెయిర్ లాగా కలిసిపోవాలి అన్నిట్లో అన్నట్టంటే, ఇలాంటి వాటికి నేను అగ్రీ చేస్తా అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా?
అగ్రీమెంట్ కూడా మనం సైన్ చేయలేదంటే, అగ్రీమెంట్‌దేముంది పింకీ ప్రామిస్ చేసుకున్నా చాలని చెప్పేసి, పింకీ ప్రామిస్ అన్నట్టు తను చూపిస్తుందనమాట. అసలు ఈ ప్రామిస్ చెల్లులోకొస్తుందా? ఎందుకిలా చేస్తున్నావంటే, నాకైతే వస్తుంది. నువ్వు కూడా నేను చెప్పింది వింటావు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే నీకు కావాల్సినంత మనీ ఇస్తానని చెప్పాను కదా! ఎప్పటిదప్పుడు పే ఔట్ చేస్తానని చెప్పాను కదా! అన్నట్టు తను చెప్తుంది. చాలా సేపటికి తను పింకీ ప్రామిస్ వేయడనమాట. సరే అని చెప్పేసి తన ఫింగర్ తీసి అప్పుడు కరెక్ట్‌గా అప్పుడు వేస్తాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు చాలా క్యూరియస్‌గా ఉంది. అసలెందుకు నువ్వు టింగ్ టాంగ్‌ని మళ్ళీ తీసుకురావాలనుకుంటున్నావు? నన్నెందుకు తనలా యాక్ట్ చేయమంటున్నావు అంటే, అంతా ఓకే అయితే మనిద్దరి మ్యారేజ్ సెరమనీ ఉంటుంది అన్నట్టు తను చెప్తుంది. అంటే మీ ఇద్దరికి మ్యారేజ్ అవ్వలేదా అన్నట్టు ఒక్కసారిగా షాక్ అవుతాడనమాట. తనేం మాట్లాడదు. ఇక ఫైనల్లీ వాళ్ళు ఆ ప్లేస్‌కి రీచ్ అవుతారు. అంటే తనేం చేస్తుందంటే ఫస్ట్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళకుండా తనకొక ప్రైవేట్ ప్రాపర్టీ ఉంటుందనమాట. ఒక హౌస్ అక్కడికి తీసుకెళ్తుంది. ట్రైన్ చేయడానికి రాన్‌ని అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు టింగ్ టాంగ్‌లో అనిపించాలంటే అక్కడ రైట్ సైడ్ బట్టలున్నాయి కదా! ఆ బట్టలే వేసుకొని రావాలి. పైగా నీకు రాయడం వచ్చా అంటే, ఆ! వచ్చు అని చెప్తాడు. ఒకసారి రాసి చూయించు అని చెప్పేసి రాసి చూయించిన తర్వాత, పర్లేదు నీ హ్యాండ్ రైటింగ్ బానే ఉంది. తనలాగే నువ్వు సిగ్నేచర్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి చేసి చూయించు అంటే, సేమ్ తనలాగే చేసి చూయిస్తాడనమాట. బానే పెడుతున్నావు సేమ్ తనలాగే టింగ్ టాంగ్ లాగే. అలాగే మా ఫ్యామిలీలో బ్యాక్‌గ్రౌండ్ అంతా అందరికీ మెడికల్ హిస్టరీ ఉంది. ఎందుకంటే ఫార్మసీ కంపెనీలే కాబట్టి మేమంతా చూస్తుంది. మెటీరియల్స్ అన్నీ మన టింగ్ టాంగే చూసుకుంటాడు. సో, రీసెర్చ్ అంతా నేను చూసుకుంటాను. ఇంకొకటి ఆంట్ రూలోని కూడా చూసుకుంటుంది అన్నట్టు తను చెప్తుందనమాట. సో, అప్పుడు తను వెంటనే తన చేయి పట్టుకొని పల్స్ చూడడానికి స్టార్ట్ చేసింది. ఎందుకు నేనిలా చూస్తున్నానంటే, మా ఫ్యామిలీలో చేయి పట్టుకొని పల్స్ చూస్తే తెలిసిపోతుంది. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా? అనారోగ్యంగా ఉన్నారా? అని చెప్పేసి. నువ్వేమో వేరే కంట్రీలో ఉన్నావు కదా! ఇంత హెల్తీగా ఉంటే వాళ్ళు నమ్మరేమో అని చెప్పేసి, బయట వర్షం పడుతుంటే వర్షంలో కూర్చోమని చెప్తుందనమాట. హెల్త్ కొంచెం పాడవ్వాలి అన్నట్టు కావాలని చెప్పేసి. కన్ఫర్మ్‌గా నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నావు కదా! మొన్న అలా చేశానన్నట్టు రానంటే, అలా కాదు ఇలా జరగాలి లేకపోతే వాళ్ళు నిన్ను నమ్మరు కదా! అన్నట్టు తను చెప్తుందనమాట. ఒక 5 మినిట్స్ కూర్చొని వచ్చేసేయి నేను వెళ్తున్నానని చెప్పేసి తన ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ తన మనిషి ఒక అమ్మాయి ఉంటుంది కదా! అమ్మాయి వచ్చేసిందనమాట. తనొచ్చేసి మీరు అడిగిన ర్యాన్ డీటెయిల్స్ అన్నీ నేను తీసుకొచ్చాను. ఇందులోనే ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్నీ అని చెప్పేసి చెప్తుంది. అప్పుడే తిను కూడా లోపలికొస్తాడనమాట. ఎవరంటే మన ర్యాన్. సో, ఇక్కడ హాట్ బాత్ అవైలబుల్‌గా ఉందంటే, ఆ! అవైలబుల్‌గా ఉంది. నువ్వు వెళ్లి చేయొచ్చు అన్నట్టు తను చెప్తుంది. గ్రాండ్‌మా కూడా నిద్ర లేచారు. ఇంట్లో ఉన్నారు అంటే, ఏంటి గ్రాండ్‌మా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు తను చెప్తుంది. సో, వెళ్ళేప్పుడు ర్యాన్ తోటి నేను వెళ్తున్నాను. ఈరోజు నైట్ నువ్వు ఇక్కడే ఉంటావు. రేపు తీసుకువెళ్తా నేను ఫ్యామిలీ లోపలికి అన్నట్టు తను చెప్తుందనమాట ర్యాన్ తోటి. రామ్ సరే అని చెప్తాడు. తిని ఇంకా జీకి వెళ్ళిపోతారు. తను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మంచిగా రెడీ అయ్యి గ్రాండ్ మదర్‌తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకెప్పుడొస్తాడు? ఆహ్, టింగ్ డాంగ్ అన్నట్టు గ్రాండ్‌మా అడుగుతూ ఉంటే, కన్ఫర్మ్‌గా వస్తారు. మీరేం వరీ అవ్వకండి అన్నట్టు తను చెప్తుంది. ఇంతలో ఎవరో వచ్చేసి టింగ్ టాంగ్ వచ్చారు అన్నట్టు తినకి చెప్తారనమాట. టింగ్ టాంగ్ రావడం ఏంటని చెప్పేసి తిను వెంటనే పరిగెత్తుకుంటూ కిందకి వెళ్లి స్టెప్స్ దగ్గరికి వెళ్లి చూస్తే టింగ్ టాంగ్ వచ్చుంటాడు. నువ్వు టింగ్ టాంగ్ అంటే తను వెంటనే హగ్ చేసుకొని నేను టింగ్ టాంగ్ కాదు ర్యాన్‌నే. చూసావా నన్ను టింగ్ టాంగ్ అని చెప్పి నువ్వే నమ్మేసావన్నట్టు తను చెప్తాడు. నేను బయటికి రావద్దని చెప్పాను కదా! రేపు తీసుకొస్తాను. ఇప్పుడు ఎందుకొచ్చావు ఇక్కడికి అన్నట్టు క్వెషన్ చేస్తుందనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.